హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. షుగర్ వాడకుండా బెల్లం పాకంతో ఈరోజు పర్ఫెక్ట్ గులాబ్ జామున్ ఎలా చేయాలో చూద్దాం. నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. ఏ బ్రాండ్ అయినా పర్లేదు. ఈ ప్రాసెస్లో చేస్తే ఎవరైనా పర్ఫెక్ట్గా గులాబ్ జామ్ చేయవచ్చు. ఫస్ట్ బౌల్ తీసుకొని పిండిని వేసుకుందాం. 180 గ్రామ్స్ ఉంది. హాఫ్ కప్ పాలు సరిపోతాయి. పిండిలోకి పాలను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుందాం. పాల ప్లేస్లో గోరువెచ్చని వాటర్తో కూడా కలుపుకోవచ్చు. ఒక స్పూన్ బటర్ని కూడా వేసుకుని కలుపుకుందాం. బటర్ని వేయడం వల్ల సాఫ్ట్గా చేతికి కూడా అంటుకోకుండా ఉంటుంది. ప్లేట్ పెట్టి 20 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల ఇంకొంచెం సాఫ్ట్గా గులాబ్ జాములు వస్తాయి. ఇలా క్రాక్స్ కూడా లేకుండా రౌండ్గా వస్తాయి. నేను షుగర్కి బదులుగా బెల్లం వాడుతున్నాను. 1 కప్ బెల్లంకి 1 కప్పు వాటర్ సరిపోతాయి. మీకు పాకం ఎక్కువ కావాలనుకుంటే డబల్ క్వాంటిటీ తీసుకోండి. షుగర్ తీసుకుంటే 1 కప్ షుగర్కి 1 కప్పు వాటర్ సరిపోతాయి. స్పూన్ తోటి కలుపుకుంటూ బెల్లం అంతా కరిగిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకుందాం. ఫ్లేవర్ కోసం 1 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆపి ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకుందాం. గులాబ్ జామ్ పిండి కొంచెం కొంచెం తీసుకొని రౌండ్గా చేసుకుందాం. చూడండి, ఎక్కడ పగలకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని హాఫ్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక రౌండ్స్ అన్నీ ఒకేసారి వేయకుండా మీడియం ఫ్లేమ్లో కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఇలా రౌండ్గా కలపడం వల్ల పగలకుండా లోపల వరకు ఉడుకుతాయి. చూడండి, ఎక్కడ పగలకుండా ఈ కలర్లో వస్తే సరిపోతుంది. అన్నిటినీ ఇలానే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని తీసుకుందాం. చూడండి, లోపల ఎక్కడ పిండిగా లేకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి. బెల్లం సిరప్లో వేసుకుందాం. సిరప్ మరీ చల్లగా ఉంటే కొంచెం వేడి చేసి తీసుకుందాం. గులాబ్ జామ్ రౌండ్స్ అన్నీ వేసుకొని కలుపుకొని 20 మినిట్స్ ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకుందాం. అంతేనండి, సింపుల్ అండ్ పర్ఫెక్ట్ గులాబ్ జామ్ రెడీ. పైన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుందాం. లోపల కూడా పిండిగా ఏం లేకుండా జ్యూసీగా ఉన్నాయి. ఎంతమందికి ఫేవరెటో కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయండి.